ప్రస్తుతం అమలు కాబోతున్న నీ ఎడ్యుకేషన్ పాలసీ 2020 మీద ఈరోజు ఒక రివ్యూ ఇవ్వాలని కొద్దిగా అనుకోవడం. కొంతమంది మన మిత్రులు కూడా దీని గురించి అడగడం జరిగింది. యాక్చువల్లీ ఎన్నో అపోహలు ఉన్నాయి దీంట్లో. యాక్చువల్లీ మనం న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఎందుకు అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది, తర్వాత ఇంతకుముందు ఇప్పుడు 1986 1992లో ఉన్న ఎడ్యుకేషన్ పాలసీ ఎలా ఉంది, తర్వాత ఈ యొక్క న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వల్ల ఒక ఇంపార్టెంట్స్ ఏంటి అని చెప్పేసి కూడా మనం అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. యాక్చువల్లీ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు, మనం అందరం అనుకుంటాం కూడా, మన జీవితాలు మారాలంటే మనకు కావాల్సింది ఏంటి? విద్య. ఎడ్యుకేషన్ ఈజ్ అ వెపన్ టు చేంజ్ అవర్ లైఫ్స్. ఈరోజు విద్య ఉన్నవాడు ప్రతి ఒక్కరు ఎలా వాళ్ళ ఒక భవిష్యత్తులో వాళ్ళు ఎలా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు, తర్వాత జీవితంలో కూడా అభివృద్ధి ఎలా చెందుతారు అనేది మనకందరికి తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ యొక్క పాలసీలు అనేటివి మనకి ఈరోజు చదువుకున్న డ్రాప్ అవుట్స్ కావచ్చు, వీళ్ళని రెడ్యూస్ చేయడానికి అని చెప్పేసి ఈ యొక్క పాలసీలు అనేది ఉండాలి. ఈరోజు విద్య అనేది మనకు ఒక అట్రాక్షన్ సబ్జెక్ట్ కావాలి. ఎలా అయితే ఇప్పుడు మనకు స్పోర్ట్స్ కావచ్చు, లేకపోతే ఇల్లీగల్ యాక్టివిటీస్, ఇలా దానిలో చాలా మంది ఎలా అయితే అట్రాక్ట్ అవుతున్నారో, అలాగే ఎడ్యుకేషన్ కూడా అట్రాక్ట్ కావాలి. ఎప్పుడైతే ఒక స్టూడెంట్ ఎడ్యుకేషన్కి అట్రాక్ట్ అవుతాడో ఆటోమేటికల్గా ఒక లైఫ్లో చేంజ్ అనేది వస్తుంది. సో ఈ పాలసీలు కూడా ఈ యొక్క ఎడ్యుకేషన్ని అట్రాక్ట్ చేస్తున్నాయా, లేకపోతే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసినటువంటి స్ట్రక్చర్ ఎలా అయితే మనం అనుకుంటున్నామో 5+3+3+5+3+3+4 అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన సిస్టమ్ ఇప్పుడు ఎలాగ ఇంతకుముందు ఉన్న 10+2 స్ట్రక్చర్ తర్వాత అప్పుడు స్టూడెంట్స్ ఒక సైకాలజీ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇది ఇంప్రూవ్ అయిపోతుందా ఏంటి అనేది మనం అందరం ఈరోజు చూడొచ్చు. తర్వాత కొంతమంది ఇప్పుడు రీసెర్చ్ వాళ్ళకి కావచ్చు, లేకపోతే ప్రొఫెసర్స్, టీచర్స్, వీళ్ళకి కూడా ఈ వీడియో హెల్ప్ అవుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. తర్వాత మీకు అందరికీ తెలిసిన విషయమే, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చేసి July 30, 2020లో వచ్చింది. యాక్చువల్లీ ఇది వచ్చేసి డాక్టర్ కె కస్తూరిరంగన్ గారి కమిటీ మే 2019లో ఇది అపాయింట్మెంట్ చేయడం జరిగింది. టు రిప్లేస్ 1986ని రిప్లేస్ చేయడానికి అని చెప్పేసి 2017 జూన్లో వీళ్ళని అపాయింట్ చేస్తే వాళ్ళు వాళ్ళ ఒక రిపోర్ట్ అనేది మే 2019లో వాళ్ళు సబ్మిట్ చేశారు. ఆ ఒక రిపోర్ట్ని సంవత్సరం రోజులు అందరితో డిస్కస్ చేసి ఈరోజు ఈ పాలసీని బిల్గా చేయడం జరిగిన విషయం మీకు అందరికీ తెలుసు. తర్వాత కొత్తగా వీళ్ళు ప్రవేశపెట్టిన స్ట్రక్చర్ వచ్చేసి 5+3+3+4. ఇప్పుడు ఇంతకుముందు 10+2 స్ట్రక్చర్ ఉండే. ఇంతకుముందు కూడా మామూలుగా మీకు అందరికీ తెలుసు 18 ఇయర్స్కి మనం ఏ స్టేజ్లో ఉన్నాం. 16 ఇయర్స్ వరకు స్కూల్ అయిపోతే +2 ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వరకు అయిపోయింది. యాక్చువల్గా ఈ యొక్క పాలసీ ఒక మెయిన్ ఇంటెన్షన్ వాళ్ళు చెప్పడం, తర్వాత మనం ఒక బిల్ నుంచి మనం తెలుసుకోవడం ఏంటంటే, మామూలుగా ఇప్పుడు 10th వరకు చాలామంది తగ్గిపోతూ ఉన్నారు. వాళ్ళని తగ్గించడానికి ఇంటర్ వరకు అన్నా కనీసం వాళ్ళని చదివించాలా, తర్వాత ఇప్పుడు అనాలిసిస్ పెంచాలి, తర్వాత రీసెర్చ్ అని ఒక ఆలోచన రావాలా, తర్వాత వాళ్ళ ఒక భవిష్యత్తు మీద ఒక ఆలోచన తీసుకురావాలని ఒక ఇంటెన్షన్తోనే ఈ యొక్క న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఒక మెయిన్ వాళ్ళ అంటే మోటో ఆఫ్ ద న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏంటంటే, ఎడ్యుకేషన్ని ఇంకా ఇంక్రీజ్ చేయాలా, ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ని పెంచాలా, అట్ ద సేమ్ టైం డ్రాప్అవుట్స్ ఇప్పుడు మొన్నటి వరకు ఎలా అయితే 10th వరకు ఉన్న వాళ్ళందరినీ ఇంక్రీజ్ చేసి అట్లీస్ట్ ఇంటర్మీడియట్ దాటించాల వాళ్ళని చెప్పేసి వాళ్ళ ఒక ఆలోచన. మీకు అందరికి తెలిసిన విషయమే, ఇప్పుడు ఒక న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో 5+3+3+4లో 5 years అప్ టు 5 years వరకు, అంటే ఫస్ట్ 5 అంటే దీన్ని ఫౌండేషనల్ కోర్స్ అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. దీంట్లో ఫౌండేషనల్ కోర్సులో 3 years to 8 years వరకు ఫౌండేషనల్ కోర్స్ అవుతుంది. 8 years to 11 years 3 to 5 క్లాసెస్, తర్వాత 11 years to 14 years ఆఫ్ 6 to 8th క్లాస్, తర్వాత ఏజ్ 14 to 18 వరకు 9th to 12 క్లాసెస్ వరకు వీళ్ళు 5+3+3+4 ఇంతకుముందు వచ్చింది. అదే ఇంతకుముందు ఎలా ఉండింది అంటే 3 years to 6 years వరకు మనంతా ఎల్కేజీ, ప్రీకేజీస్ ఇలా అనుకునే వాళ్ళం. 6 yearsకి ఫస్ట్ క్లాస్లో చేర్పించేవాళ్ళు. తర్వాత 1 to 10th క్లాస్ 6 years to 16 years వరకు అయిపోయేది. ఇంటర్మీడియట్ 16 years to 18 years విషయం నాకు అందరికి తెలిసిన విషయం. ఇక్కడ మనమందరం ఇంకోటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంతకుముందు మనకి 7th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ ఉండే. ఆ 7th క్లాస్ బోర్డు ఎగ్జామ్స్లోనే ఇంతకుముందు ఫెయిల్ అయిన వాళ్ళు 7thకి ఎడ్యుకేషన్ అనేది వాళ్ళు ఆపేస్తూ ఉంటే, తర్వాత ఏం చేశారు, 7th క్లాస్ బోర్డు ఎగ్జామ్ తీసేసి 10th వరకు ఎక్స్టెండ్ చేశారు. ఓన్లీ 10th బోర్డు పెట్టారు. 10th మనకందరం ఇప్పుడు ఎడ్యుకేషన్లో కూడా ఫస్ట్ 10th ఈజ్ ద మెయిన్. 10thలో మార్కులు బాగా వస్తే తర్వాత ఇంటర్ బాగుంటుంది, తర్వాత 10thలో మార్కులు బాగా వస్తే లైఫ్ బాగుంటుంది అని చెప్పేసి చిన్నప్పుడు మన వాళ్ళు చెప్పేవాళ్ళు. తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత మంచి కాలేజ్ తర్వాత ఇది భవిష్యత్తు ఉంది. కానీ ఇక్కడ మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే, ఫస్ట్ మనం అందరం ఇప్పుడు కూడా చాలాసార్లు మనం డిస్కస్ చేసాం. ఇంతకుముందు కూడా మనము ఈవెన్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్కి, తర్వాత రైట్ టు ఎడ్యుకేషన్, వీళ్ళందరితో కూడా డిస్కస్ చేయడం ఏంటంటే, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంక్రీజ్ చేయాలనేది మెయిన్ మోటో.
దీంట్లో కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంక్రీజ్ చేయాలని చెప్పేసి కనీసం ఈరోజు మనం అందరం తెలిసి ఈరోజు 10th క్లాస్ పిల్లోడికి కొన్ని చోట్ల కొన్ని ఎలా ఉంది పరిస్థితి అంటే వాడికి ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ లేకపోతే ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ చెప్పమని కూడా చెప్పలేని పరిస్థితి. సో అట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం వాళ్ళు మోటివేషన్ తీసుకోవాలా. తర్వాత చిన్న వయసులో నుంచే వాళ్ళకి ప్రిలిమినరీ క్లాసెస్ నుంచే వాళ్ళకి న్యూమరసీలో తర్వాత టెస్ట్ రీడింగ్ ఇట్లాంటివి అంటే కనీసం ఇప్పుడు కొంతమందికి పేపర్ చదవడం రాదు, కనీసం టెక్స్ట్ బుక్స్ చదవని పరిస్థితి కూడా కొంతమందికి ఉండే. సో ఇట్లాంటి దాన్ని అధిగమించాలని చెప్పేసి ఈరోజు ఇది చేయడం జరిగింది. దీంట్లో ఫస్ట్గా వాళ్ళు ఏం కోర్స్ తీసుకున్నారంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. దీన్నే ఫస్ట్ 5 yearsలో వాళ్ళు తీసుకునేది. దీంట్లో అంగన్వాడీ కానీ ప్రీ ప్రైమరీ స్కూల్స్ కానీ ప్రైమరీ స్కూల్స్లో కానీ తీసుకుంటారు. దీనికి ఎన్సీఆర్టీ ట్రైనింగ్ షెడ్యూల్ ఇస్తారు. అదేవిధంగా నెక్స్ట్ దీంట్లో ఒక మెయిన్ మోటో వచ్చేసి అచీవింగ్, అదే మనం ఇందాక మాట్లాడుకున్నట్ల వాళ్ళకి మినిమం న్యూమరసీ అంటే వాళ్ళకి నంబర్స్ తెలిసి ఉండాలా, మినిమం వాళ్ళకి చిన్న చిన్న వర్డ్స్ చదవడం వచ్చి ఉండాలా, తర్వాత వాళ్ళకి మినిమం చిన్న చిన్న అడిషన్స్ కానీ సబ్ట్రాక్షన్స్ కానీ ఇలా వచ్చి ఉండాలి. నియర్లీ ఇప్పుడు వీళ్ళు చేసిన ఒక రీసెర్చ్లో ఇప్పుడు కస్తూరి రంగన్ కమిటీలో కూడా వాళ్ళు ఏం చెప్పారంటే నియర్లీ ఓవర్ 5 crores మెంబర్స్ వరకు ఇప్పుడు వీళ్ళ దాంట్లో అడ్మిట్ అయి ఉంటే ఈ ఏజ్ సెక్టర్ వాళ్ళకి మినిమం బేసిక్ టెస్ట్ రీడింగ్ కానీ అడిషనల్ సబ్ట్రాక్షన్ కూడా రాదని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని ఇంక్రీజ్ చేయాలని చెప్పేసి 2025 వరకు అచీవ్ గోల్స్గా పెట్టుకొని ఈ యొక్క ఇంటెన్షన్ కూడా తీసుకురావడం జరిగింది. తర్వాత పిల్లలకి బాగా అడాప్టబుల్గా ఉండాలని చెప్పేసి ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ దీక్ష అని చెప్పేసి కూడా వాళ్ళు ఒకటి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అదేవిధంగా యూనివర్సల్ కవరేజ్ అండ్ ఇంక్లూసివిటీ కోసం అని కూడా ఇది ఉపయోగించడం జరిగింది. మనందరూ ఇంతకుముందు కూడా అంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంతకుముందు కాంగ్రెస్ ఇంప్లిమెంట్ చేసినటువంటి ఇంటెన్షన్స్ బాగాలేవని చెప్పేసి చెప్తా ఉన్నారు. యాక్చువల్లీ ఈ కస్తూరి రంగన్ కమిటీలోనే వాళ్ళు కూడా చెప్పారు ఆ రైట్ టు ఎడ్యుకేషన్ తర్వాత 2009లో వాళ్ళు తీసుకొని వచ్చినది చాలా సక్సెస్ఫుల్ అయిందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దాని ద్వారా డ్రాప్ అవుట్స్ తగ్గిందని చెప్పేసి తర్వాత యాక్చువల్లీ ఇక్కడ మెయిన్ మనం ఫైట్ చేయడానికి కూడా మెయిన్ రీజన్స్ ఏంటి అనేది కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. రైట్ టు ఎడ్యుకేషన్ పెట్టిన తర్వాత యాక్చువల్గా కొంతమంది పిల్లలు ఎక్కువ చదువుకోవడం తర్వాత అడ్మిట్స్ ఇట్లాంటివి కూడా ఎక్కువ జరిగిందని చెప్పేసి కూడా ఈ కమిటీ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా మెయిన్ ఇంటెన్షన్ కూడా ఇంకా ఏంటి అంటే ఇప్పుడు డ్రాప్ అవుట్స్ కానీ తర్వాత డిక్లైనింగ్ ఆఫ్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటే ఇప్పుడు క్లాసెస్ పెరిగే కొద్దీ ఎన్రోల్మెంట్స్ అనేటివి తగ్గిపోతున్నాయని చెప్పేసి ఈ యొక్క రిపోర్ట్ కూడా చెప్పింది. యాక్చువల్లీ 6th to 8th వరకు మామూలుగా వీళ్ళు రేషియోస్ ప్రకారం తీసుకుంటా ఉంటే అప్ టు 2017 to 18 వరకు వీళ్ళు తీసుకొని ఉన్నారు. దాంట్లో 6th to 8th వరకు 90.9% ఉంటే 9th to 10th వచ్చే లోపల 79.3% వచ్చింది. అదే 11th to 12th వచ్చే లోపల 56.5%. అంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది తగ్గుకుంటూ వస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దీంట్లో మెయిన్ రీజన్స్ ఏంటంటే జెండర్ ఇన్ఈక్వాలిటీ అంటే ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు చదవకూడదు అని చెప్పేసి కొంతమంది చెప్పుకోవడం, అబ్బాయిలు చదవాలని, తర్వాత సోషియో కల్చరల్ ఐడెంటిటీస్ ఒకటి అంటే ఇప్పుడు వెనుకబడిన ప్రాంతాలు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలు ఇట్లాంటిది ఒక సమస్య. తర్వాత సోషియో ఎకనామికల్ స్టేటస్ అంటే ఇప్పుడు కొంతమంది వాళ్ళ ఎకనామికల్ స్టేటస్ బాగాలేకోకుండా ఇప్పుడు మైగ్రెంట్ వర్కర్స్గా వలస కూలీలుగా పోవడం, తర్వాత కొంతమంది ఆడపిల్లలు అయితే హౌస్ హోల్డ్ వర్క్స్కి వెళ్ళడం ఇట్లాంటిది, తర్వాత డిజేబిలిటీస్, తర్వాత జియోగ్రఫికల్గా కూడా వాళ్ళకి అంటే ఇప్పుడు పల్లెల్లో ఒక పరిస్థితి వాళ్ళకి చదువుకోవడానికి అవకాశాలు అక్కడ కుదరకపోవడం ఇవన్నీ రీజన్స్ కూడా వీళ్ళు తీసుకున్నారు అనమాట. కాబట్టి దీన్ని అంటూ రిఫార్మ్స్ చేయాలని చెప్పేసి వాళ్ళు కరికులం కంటెంట్లో రిఫార్మ్స్ తీసుకున్నారు. తర్వాత మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది చేంజ్ చేయాలని, అదే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు జగన్ ప్రభుత్వం కూడా అదే అంటూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు దానికంటే గవర్నమెంట్ ఏముంటుంది, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది పిల్లలకి ఇష్టమైన ఒక ఇన్స్ట్రక్షన్లోనే ఇవ్వండి, తెలుగు మీడియంలోనే ఇస్తే అంటే లోకల్ లాంగ్వేజ్లో ఇస్తే వాడికంటూ ఫస్ట్ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండి చదువుకోవాలని ఒక ఇంటెన్షన్ వస్తే తర్వాత పిల్లోడు ఆటోమేటిక్గా చదువుకుంటాడని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మనం మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది మనకి ఇష్టం వచ్చినట్టు చేస్తే అసలు పిల్లోడు చదువుకోవాలనే ఆసక్తి అనేది కింద పెరగకపోతే చాలా కష్టం అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. తర్వాత అసెస్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది వాళ్ళు ఒకటి చేయడం జరిగింది. తర్వాత లోకల్ లాంగ్వేజ్ కూడా అప్ టు అంటే ఇప్పుడు నేషనల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో అయితే లోకల్ లాంగ్వేజ్ అప్ టు 5th grade వరకు పెట్టండి, లేదంటే 8th grade వరకు కూడా పెట్టినా కూడా ప్రాబ్లం లేదు. అది కూడా మెయిన్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ స్కూల్స్లో పెట్టడం అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మన స్టేట్ గవర్నమెంట్ ఏం తీసుకుంటుంది స్టెప్ అనేది కూడా మనం ఆలోచించాలి. అదేవిధంగా వీళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు మనం మామూలుగా ఇప్పుడు త్రీ సబ్జెక్ట్స్ మనం మెయిన్గా తీసుకుంటాం, హిందీ, ఇంగ్లీష్, ఆ తర్వాత మనం అయితే తెలుగు తీసుకుంటాం. అదే ఇప్పుడు నార్థన్ స్టేట్స్ వాళ్ళకు కూడా చెప్తా ఉందన్నమాట, హిందీ ఇంగ్లీష్ ఎలా అయితే ఉంటుందో మీరు ఒక సదరన్ లాంగ్వేజ్ కూడా నేర్చుకోండి, ప్రిఫరబుల్గా ఉంటుందని చెప్పేసి
హిందీ స్పీకింగ్ స్టేట్స్కి చెప్తోంది. నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్కి అయితే ఆటోమేటిక్గా మనం ఎలాగే హిందీ ఇంగ్లీష్ అంటున్నాం కాబట్టి అలాగే మనం మన రీజనల్ లాంగ్వేజ్ని కూడా అడాప్ట్ చేసుకోమని చెప్పేసి కూడా ఈ యొక్క న్యూ ఎడ్యుకేషన్ పాలసీ చెప్తుంది. యాక్చువల్గా వీళ్ళ ఒక మెయిన్ ఇంటెన్షన్ కూడా ఏంటంటే ఈ యొక్క కోచింగ్ కల్చర్ నుంచి బయటికి రావాలా. మనం ఇప్పుడు ఎలా అయితే కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్కి ట్యూషన్స్కి వెళ్తా ఉన్నామో ఈ యొక్క ట్యూషన్స్ నుంచి బయటికి రావాలనేది ఒక మెయిన్ ఇంటెన్షన్. బట్ అది కూడా చూడాలి. ఇక్కడ వీళ్ళు కూడా అసెస్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది కూడా బాగా చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు స్టూడెంట్ అనే వాడికి ఏ సబ్జెక్ట్స్ తీసుకోవాలి అంటే ఇప్పుడు మనం ఇంటర్మీడియట్లో ఇప్పుడు ఎంపీసీనా బైపీసీనా తర్వాత ఆర్ట్స్కి వెళ్తాడా హ్యుమానిటీస్కి వెళ్తాడా దేనికి వెళ్తాడా అనేది ఒక ఇంటెన్షన్ వాళ్ళకి ఒకటి. తర్వాత ఇందాక కూడా చెప్పాను ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ అనేది వీళ్ళైతే 3, 5, 8 అంటే 3rd క్లాస్కి 5th క్లాస్కి 8th క్లాస్కి చేయాలని చెప్పేసి ఇప్పుడున్న గవర్నమెంట్ అనుకుంటా ఉంది న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా. మనం ఇంతకుముందు 7th క్లాస్ ఎడ్యుకేషన్కే మరి ఆపేస్తున్నారని చెప్పేసి మనం దాన్ని బోర్డ్ ఎగ్జామ్ తీసేసి 10th క్లాస్ వరకు పెట్టాం. మరి ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అడాప్ట్ చేసుకున్న తర్వాత మరి 3, 5, 8 పెట్టిన తర్వాత కూడా ఇప్పుడు స్టూడెంట్స్ అనే వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారా లేదా అనేది కూడా మనం ఆలోచించాలి. వీళ్ళేమో న్యూ అసెస్మెంట్ సెంటర్ అని చెప్పేసి ఒకటి ఫామ్ చేసి దాంట్లోనే మొత్తం అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ అనేటివి పైనుంచి కరికులం అంటే టోటల్ ఇండియా ఒకటే సెటప్ చేయాలని చెప్పేసి కూడా గవర్నమెంట్ థింక్ చేస్తూ ఉంది. తర్వాత టీచర్స్కి ట్రైనింగ్ అండ్ మేనేజ్మెంట్ ఒకటి. తర్వాత ఇప్పుడు మామూలుగా తెలుసు మనకి ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్లో ఆటోమేటిక్గా టీచర్ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్స్ క్వాలిఫైడ్ అయ్యండి వాళ్ళు ఒక టాలెంటెడ్ ఉన్నా కూడా ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్లోనే ఎక్కువ మార్కులు రావడం మనం చూస్తూ ఉన్నాం. కానీ దీన్ని అధిగమించడానికే ఇప్పుడు టీచర్ ట్రైనింగ్ అండ్ మేనేజ్మెంట్ అని చెప్పేసి వీళ్ళు ఒకటి పెట్టి తర్వాత బీఈడీని 4 years వరకు చేసి దాంట్లో వాళ్ళకి ఇంటిగ్రేటెడ్ హై క్వాలిటీ తర్వాత కంటెంట్ తర్వాత వాళ్ళకి రీసెర్చ్ అండ్ ప్రాక్టికల్ కూడా ఇట్లాంటివి చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం చూస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఎఫెక్టివ్ గవర్నెన్స్ అండ్ స్కూల్స్ మీద ఎఫెక్టివ్ గవర్నెన్స్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం చూస్తూ ఉందని చెప్పేసి మనం కూడా చెప్పుకోవచ్చు. నేను ఎన్నోసార్లు కూడా నేను కూడా ఇది రైజ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఇప్పుడు గవర్నమెంట్ అయితే ఇప్పుడు సర్వశిక్ష అభియాన్ అది అని చెప్పేసి ఇప్పుడు స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్స్ ఇవన్నీ ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు స్కూల్కి అంత కలర్స్ ఇట్లాంటివి కూడా వేసి మన స్కూల్స్కి అయితే ఫండ్స్ రావడం బిల్డింగ్స్ రావడం చూస్తూ ఉన్నాం. కానీ అదే ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత స్కూల్స్ ఎలా ఉంటున్నాయి తర్వాత ఇప్పుడు నేను ఒక గవర్నమెంట్ స్కూల్ అనేది చదువుకున్నా. ఇప్పుడు మా స్కూల్లో నేను అప్పుడెప్పుడు నేను పోకోకుండా ముందు కలర్ కొట్టినదే ఇప్పుడు కూడా కలర్స్ మళ్ళీ లేదు స్కూల్కి. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్ కూడా ఇదే స్టేటస్లోనే ఉంది. సో దీన్ని చేంజ్ చేయాలంటే ఏంటన్నా అంటే నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు రైజ్ చేయడం జరిగింది. ఇప్పుడు బాత్రూమ్స్ ఉంటాయి కానీ బాత్రూమ్స్ మెయింటెనెన్స్ అనేది ఉండదు. ఇప్పుడు మెయింటెనెన్స్ కంటూ ఫండ్స్ ఉండాలా. మెయింటెనెన్స్ కంటూ ఫండ్స్ లేకోకుండా లేకపోతే మెయింటెనెన్స్ కంటూ ఒక గవర్నెన్స్ సిస్టమ్ లేకోకుండా లేకపోతే స్కూల్ గవర్నెన్స్ సిస్టమ్ లేకోకుండా ఒక స్కూల్ని మెయింటైన్ చేయడం అంటే ఎలా. అదే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో అయితే దే హ్యావ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ గవర్నెన్స్ సిస్టమ్. ఇప్పుడు ఏదన్నా స్కూల్లో ఒక పార్ట్ పోయినా కానీ లేకపోతే ఒక సిస్టమ్ పోయినా కూడా లేకపోతే ఏది జరిగినా కూడా వాళ్ళు వెంటనే రికవర్ చేసుకొని వాళ్ళ మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మనకు అది చేయకనే ఈరోజు ఇదైపోయింది. కాబట్టి వీళ్ళు కూడా అంటే ఇప్పుడైతే న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఒక స్కూల్ కాంప్లెక్స్ అనేది ఒకటి పెట్టి తర్వాత నెంబర్ ఆఫ్ టీచర్స్ కావచ్చు. ఇప్పుడు కొన్ని మనం గవర్నమెంట్ స్కూల్స్లో చూస్తూ ఉంటాం టీచర్స్ సఫిషియెంట్ టీచర్స్ ఉంటారు. ఒక టీచర్ ట్రాన్స్ఫర్ ఎంబడే అంటే అతనికి ఏదో ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే వెంటనే వాళ్ళు ట్రాన్స్ఫర్ అవ్వడం తర్వాత మళ్ళీ ఇంకొకటి లేకపోవడం ఇట్లాంటివి కూడా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఒకే టీచర్ ఉంటాడు ఆయనే అన్ని క్లాసెస్ చూసుకుంటూ ఉంటాడు. ఇట్లాంటి ఒక ప్రాబ్లమ్స్ అన్నింటినీ అధిగమించడానికే ఇప్పుడు స్కూల్ కాంప్లెక్స్ అడిక్వేట్గా పెట్టేసి అడిక్వేట్ నెంబర్ ఆఫ్ టీచర్స్ తర్వాత అడిక్వేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండేటట్లు తర్వాత ఎఫెక్టివ్ గవర్నెన్స్ చేయాలని చెప్పేసి కూడా ఒక న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తెలుపుతూ ఉంది. అదేవిధంగా స్కూల్ రెగ్యులేషన్ కింద ఇంతకుముందు ఇప్పుడు మనం అందరం కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నాం డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇవన్నీ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. కానీ దీన్ని ఇండిపెండెంట్గా స్కూల్స్కే అంటే స్టేట్ గవర్నెన్స్కే ఇప్పుడు స్టేట్ స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీ అని చెప్పేసి ఒకటి పెట్టి గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్స్ కూడా రైట్స్ ఇవ్వాలని చూస్తూ ఉంది. కానీ దీనివల్ల ప్రైవేట్ స్కూల్స్ కూడా పెరుగుతాయని చెప్పేసి కూడా మనం అనాలిసిస్లో మనం ఆలోచించవచ్చు. లేకపోతే ప్రైవేట్ స్కూల్ అథారిటీ పెరుగుతుందని చెప్పేసి లేకపోతే ప్రైవేట్ స్కూల్స్ అంటే గవర్నమెంట్ స్కూల్స్ తగ్గిపోయి ప్రైవేట్ స్కూల్స్ వైపు పిల్లలు వెళ్తారేమో అని చెప్పేసి దీంట్లో ఒక డౌట్ కూడా రైజ్ అవుతా ఉంది. బట్ చూడాలి మరి ఎలా గవర్నమెంట్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది అనేది. తర్వాత ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్లో అంటే ఇప్పుడు మనం ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత ఏం జరుగుతుందని చెప్పేసి మనం చూడొచ్చు. తర్వాత యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుంది ఇండియాలో ఏం జరుగుతుంది అంటే హైయర్ ఎడ్యుకేషన్ కంటే ఇప్పుడు యాక్చువల్లీ 10th పాస్ కాకుండా చాలా మంది ఫెయిల్ అయిపోతే ఇంటర్కి పోరు. ఇంకా తర్వాత వాడు కొంతమంది 10th పాస్ అవుతూనే ఇంకా ఇప్పుడు అమ్మాయిలు అయితే కొంతమంది ఇప్పుడు పల్లెల్లో వీళ్ళలో పెళ్ళిళ్ళు అయిపోవడం తర్వాత కొంతమంది ఇంటరింగ్ అయిపోతే ఇంక ఇంటర్ చదవలేనేమో ఒక భయంతో కొంతమంది ఇంటర్మీడియట్ కూడా పోకపోవడం. ఇంటర్మీడియట్ పోయిన వాళ్ళు కూడా కొంతమంది డిగ్రీ చేయాలంటే భయంతో కొంతమంది డిస్కంటిన్యూ కావడం. తర్వాత వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ సోషియో ఎకనామికల్ ఇందాక మనం చెప్పుకున్న దాని ప్రకారం వాళ్ళు చేయకపోవడం పరిస్థితి ఉంది. సో వీళ్ళని మరీ ఇది అంటే ఇట్లాంటిది కూడా ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ ఇంక్రీజ్ చేయాలని చెప్పేసి
అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు 2018 వరకు రేషియో తీసుకుంటే ఇన్ ఇండియా హైయర్ ఎడ్యుకేషన్ అంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటే ఇప్పుడు 10th అయిపోయిన తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ తర్వాత పీజీ వరకు ఇట్లా రేషియోని తీసుకుంటూ పోతే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది ప్రస్తుతానికి ఇండియాలో అప్ టు 2018 26.3 ఉంది. దీన్ని 2035 కంతా 50% అట్లీస్ట్ రీచ్ కావాలని చెప్పేసి గవర్నమెంట్ నీ ఎడ్యుకేషన్ పాలసీలో తీసుకుంది. మరి చూడాలి మనది ఇదే అవుతుందో. తర్వాత రీస్ట్రక్చరింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇప్పుడు యూనివర్సిటీస్ కావచ్చు, లేకపోతే మనం టెక్నాలజికల్ ఇన్స్టిట్యూషన్స్, ఇంజనీరింగ్ కాలేజెస్ కావచ్చు, ఇట్లాంటి వాటన్నిటిని రీస్ట్రక్చర్ చేయాలని చెప్పేసి కూడా చూస్తూ ఉంది. యూనివర్సిటీస్ని రీసెర్చ్ యూనివర్సిటీస్ అంటే ఇప్పుడు కొన్ని ఏమవుతున్నాయంటే మన దాంట్లో ఇప్పుడు కాలేజెస్ కొన్ని టీచింగ్ ఇవ్వడం, తర్వాత అవే కాలేజెస్ కొన్ని రీసెర్చ్ చేయడం, కొన్ని కాలేజెస్ రీసెర్చ్ తర్వాత టీచింగ్ రెండు చేయడం, ఇట్లా మిక్స్డ్గా ఇస్తూ ఉంటాయి. సో ఇట్లా కాకోకుండా డిఫరెన్షియేట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ చేస్తుంది. అంటే ఇప్పుడు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కేవలం వాళ్ళు రీసెర్చ్ అండ్ టీచింగ్ మీదనే ఫోకస్ చేయండి. తర్వాత టీచింగ్ ఇన్స్టిట్యూషన్స్ కేవలం టీచింగ్ మీదనే. తర్వాత డిగ్రీ గ్రాంట్ చేసే ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసి వాళ్ళు అండర్ గ్రాడ్యుయేట్ టీచింగ్ ఇస్తారా, ఫోకస్ అంటే వాళ్ళ ఒక ఫోకస్ అనేది చేంజ్ కాకోకుండా చూడాలని చెప్పేసి గవర్నమెంట్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఇచ్చింది. తర్వాత అటానమస్ స్టేటస్ ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి కూడా అకాడమిక్ తర్వాత అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా వీళ్ళు చూస్తూ ఉంది న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో చెప్పింది. దీనికంటూ ఒక హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కన్నిటి కలిపి ఒక మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ అని చెప్పేసి వీళ్ళు ఒక ఫామ్ కూడా చేయాలని చూస్తూ ఉంది. దీన్ని ఒక రీస్ట్రక్చర్ చేసి ప్రతి ఒక్క జిల్లాకి ఒక హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ని వీళ్ళు ఏర్పాటు చేయాలని చెప్పేసి న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో చెప్పారు. మనం కూడా ఇంతకుముందు చాలా విధాలుగా నేను కూడా కొన్ని రైజ్ చేయడం మీరు రిక్వెస్ట్లో కూడా చూస్తూ ఉంటారు. మనకి స్కిల్ డెవలప్మెంట్ కాలేజెస్ పెట్టండి, తర్వాత అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్క జిల్లాలో ఒక యూనివర్సిటీ ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి కూడా మనం ఎన్నో చెప్పాం. కానీ గవర్నమెంట్ అనేది ఇది ఇప్పటికే అంటే ఇంతకుముందు గవర్నమెంట్ కొన్ని శాంక్షన్ చేసుకుంటూ వస్తున్నా కూడా కొన్ని కొంతమంది పొలిటీషియన్స్ ఒక ఇన్ఫ్లుయెన్స్ వల్ల అప్పట్లో ఈ యొక్క గవర్నెన్స్ ఇప్పుడున్న గవర్నెన్స్ లోకల్ గవర్నెన్స్ అప్పుడు లేదు కాబట్టి ఒకే చోటే 3-4 యూనివర్సిటీస్ ఉండడం ఇలా రావడం అని అంటే ఇప్పుడు ఒకే జిల్లాలోనే 3-4 యూనివర్సిటీలు ఉంటాయి. ఇప్పుడు అనంతపూర్ తీసుకోవచ్చు, అనంతపూర్లోనే జేఎన్టీ ఉంది, తర్వాత ఎస్కేయు ఉంది, అదేవిధంగా ఇప్పుడు మొన్న కొత్తగా ఇప్పుడు ఐఐటి పెట్టాలని చూస్తూ ఉన్నారు. తర్వాత ఇప్పుడు మీకు తెలుసు ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ కూడా ఇప్పుడు అక్కడికే వచ్చింది. తర్వాత ఐఐటి కూడా ప్రపోజల్ ఉందని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. ఇప్పుడు అంటే అన్ని యూనివర్సిటీస్ అక్కడే ఉండే బదులు ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్కటి ఇస్తే బాగుంటుందని చెప్పేసి కూడా మనం ఆలోచించు. లేకపోతే ఒకే జిల్లాలో ఉన్నప్పుడు రీజనాలిటీ అంటే ఇప్పుడు ఎంపీ సెగ్మెంట్కి ఒక్కొక్కటి ఇస్తే కూడా బాగుంటుందని చెప్పేసి కూడా మనం ఆలోచించాం. ఇదొకటి విషయం అయితే. తర్వాత ఇప్పుడు మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అనేది మన దాంట్లో చాలా తక్కువ. అయితే ఇప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు మనమందరం కూడా ఇంటి పక్కన వాళ్ళు ఎలా ఉన్నారో అలా ఉండే పరిస్థితి. ఈరోజు మన రైతాంగం దగ్గర నుంచి తీసుకోండి. ఇప్పుడు ఒక రైతు ఏం చేస్తాడంటే పక్కన పొలం వాడికి ఏదైనా ఒక పంట పండించి వాడు లాభం పొందినాడంటే నెక్స్ట్ పంట మనం కూడా ఇది వేద్దాంలే అనుకుంటాడు. లేకపోతే కొంతమంది మనకి ఇక్కడ హెరిట్ మెంటాలిటీ ఎక్కువ. అంటే ఏ కోర్సులు అయితే ఇప్పుడు ఇంతకుముందు మనం 2004 వరకు ఇంజనీరింగ్ అప్పుడు బీటెక్ అంతా ఎక్కువ ఉండేవాళ్ళు, అందరూ కూడా బీటెక్లో జాయిన్ అయిపోవడం. తర్వాత ఈరోజు బీటెక్లో అంటే ఇది అయిపోవడం. తర్వాత ఆర్ట్స్ అనేది ఇప్పుడు చాలా తక్కువ అయిపోయింది. తర్వాత అంటే ఇంతకుముందు కంప్యూటర్స్ ఎక్కువ ఒకేసారి వెళ్ళిపోవడం. తర్వాత ఇంజనీరింగ్ అంటే ఈసీ ఎక్కువ వెళ్ళిపోవడం, తర్వాత మెకానికల్, తర్వాత సివిల్, ఇట్లా అంటే మనం హెరిట్ మెంటాలిటీ ఎక్కువ. ఇక్కడ మల్టీ డిసిప్లినరీ తీసుకురావాలని చెప్పేసి వీళ్ళు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు హ్యూమానిటీస్ చదివిన వాళ్ళు కూడా ఏదో ఒక టైంలో వాళ్ళు చేంజ్ అయిపోయి ఇంజనీరింగ్ సైడ్ రావచ్చు. ఈరోజు నేను నాది గ్రాడ్యుయేషన్ వచ్చేసి ఇంజనీరింగ్ అవుతే తర్వాత నేను పీజీ వచ్చేసి ఆర్ట్స్లో చేశాను, ఎంఏ ఆర్ట్స్ ఇన్ పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. అంటే ఇప్పుడు ఆర్ట్స్ సైన్స్ అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ ఇది ఉన్నా కూడా అంటే బట్ కేవలం ఎడ్యుకేషన్ అంటే ఈ యొక్క గ్రాడ్యుయేషన్ వాళ్ళు ఈ యొక్క కోర్స్ చేయొచ్చు అని చెప్పేసి ఎలిజిబిలిటీ ఇచ్చింది. అలాగే ఇప్పుడు ప్రతి ఒక్కరు మల్టీ డిసిప్లినరీ ఇస్తే కూడా చాలా బాగుంటుందని చెప్పేసి గవర్నమెంట్ ఆలోచించడం కూడా ఇది ఒక మంచి పరిణామమే. ఏమంటే అప్పుడు ఇన్ సర్వీస్లో ఉన్నాం కాబట్టి చేయగలిగినాం, కానీ ఇన్ సర్వీస్ లేకుండా కూడా చాలా కష్టం ఉండేది. దీంట్లో ఇంటిగ్రేట్ హ్యూమానిటీస్ అండ్ ఆర్ట్స్ విత్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి వీళ్ళు కూడా పెట్టారు. తర్వాత ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ వీళ్ళు కూడా ఇంటిగ్రేట్ చేయాలని చెప్పేసి చూస్తూ ఉంది. తర్వాత యూజీని మోర్ ఫ్లెక్సిబుల్గా చేయాలని చెప్పేసి ఇప్పుడు కొంతమంది డిగ్రీ చేస్తూ లేకపోతే ఇంజనీరింగ్ చేస్తూ కొంతమంది డ్రాప్అవుట్స్ చాలా మంది ఉంటారు. అట్లాంటి వాళ్ళకు కూడా ఏదైనా ఒక సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ప్రస్తుతానికి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ చూస్తూ ఉంది. ఇప్పుడు 4 years ఇంజనీరింగ్లో వాడు ఫస్ట్ ఇయర్ చేసి డ్రాప్ అవుట్ అయ్యి తర్వాత వాడు అంటే కొంతమంది రియలైజ్ అయ్యి మళ్ళీ ఇంకొకసారి ఇంజనీరింగ్ జాయిన్ అవుదామంటే కొంతమందికి ఆప్షన్ లేదు ఇప్పుడున్న పరిస్థితిలో. నేను కూడా కొంతమంది ఫ్రెండ్స్ని చూశాను అట్లాంటి వాళ్ళు. మళ్ళీ వాళ్ళు ఇంకోసారి డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి చేయాలి. అట్లా కాకోకుండా గవర్నమెంట్ ఏం ఛాన్స్ ఇచ్చిందంటే ఈసారి
4 ఇయర్స్ ఇంజనీరింగ్ అనుకోండి, ఫస్ట్ ఇయర్లో ఒక డ్రాప్ అవుట్ అయితే ఒక సర్టిఫికేట్, సెకండ్ ఇయర్లో డ్రాప్ అవుట్ అయితే డిప్లొమా, థర్డ్ ఇయర్లో డ్రాప్ అవుట్ అవుతే బ్యాచిలర్స్ డిగ్రీ, ఫోర్త్ ఇయర్లో మామూలుగా అయితే వాళ్ళు బ్యాచిలర్స్ డిగ్రీ విత్ రీసెర్చ్ డిగ్రీ, బ్యాచిలర్స్ విత్ రీసెర్చ్ డిగ్రీ అని చెప్పేసి గవర్నమెంట్ ఇవ్వాలని చూస్తోంది. తర్వాత ఒక బ్యాంక్ క్రియేట్ చేయాలని కూడా వీళ్ళు చూస్తోంది, అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్. అంటే మనం చిన్నప్పటి నుంచి ఇప్పుడు 5+3+3+4 ఎలా అయితే ఉందో దీన్ని కూడా తీసుకొని రావాలని కూడా చూస్తూ ఉంది. దీన్ని హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్తో అంటే తర్వాత ఆ, వీళ్ళని లింకప్ చేసేసి ఈ యొక్క బ్యాంకింగ్ క్రెడిట్స్తో చేసి మనం ఆల్ ఇండియా వైడ్కి ఇది యూజ్ చేసుకోవాలని కూడా గవర్నమెంట్ ప్రపోజల్ అనేది, ఇది కూడా ఒక మంచి పరిణామమే. తర్వాత ఇప్పుడు ఎంఫిల్ని డిస్కంటిన్యూ చేయాలని చెప్పేసి కూడా గవర్నమెంట్ చూస్తూ ఉంది. తర్వాత ఇప్పుడు న్యూ మాస్టర్ డిగ్రీ కోర్సెస్ను కూడా గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేయాలని చూడడం ఇది ఒక మంచి ఆలోచనే. తర్వాత ఇప్పుడు రెగ్యులేటరీ స్ట్రక్చర్, ఇప్పుడు రెగ్యులేషన్స్ లేకనే ఈరోజు మనం చాలా ఫేస్ చేస్తూ ఉన్నాం. ఏంటంటే ఇప్పుడు సర్టిఫికేట్స్ని డూప్లికేట్ చేసి అమ్మడం, తర్వాత సర్టిఫికేట్ పాలసీలు నీట్గా లేకపోవడం, ఇట్లాంటి చాలా ఇన్స్టిట్యూషన్స్ మనం చూస్తూ ఉంటాం. కానీ ఇట్లాంటివన్నింటినీ లేకోకుండా రెగ్యులేటరీ స్ట్రక్చర్ అనేది ఒకటి హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక రెగ్యులేషన్ బాడీని పెట్టి దీన్ని చేయాలని చెప్పేసి కూడా గవర్నమెంట్ చూడడం చాలా బాగుంది. నేషనల్ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కౌన్సిల్ అని ఒకటి పెట్టి, తర్వాత సింగిల్ రెగ్యులేటరీ అంటే అందరు ఇప్పుడు టీచింగ్కి, ఎడ్యుకేషన్కి తర్వాత ఒకే ఒక రెగ్యులేటరీ పెట్టాలనుకుంటుంది. తర్వాత లీగల్ ఎడ్యుకేషన్కి, మెడికల్ ఎడ్యుకేషన్కి ఒకటి ఎక్స్క్లూడ్ చేశారు. దీంట్లో వీళ్ళకంటూ సపరేట్ ఒకటి కౌన్సిల్ పెడతారు. తర్వాత నేషనల్ అక్రిడేషన్ కౌన్సిల్ ఫర్ అక్రిడేషన్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, అంటే మన ఒక సర్టిఫికేట్కి అథెంటికేషన్ ఇవ్వడానికి ఒకటి. తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ గ్రాంట్స్ కౌన్సిల్ ఫర్ ఫైనాన్సింగ్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఒకటి. తర్వాత జనరల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఫర్ స్పెసిఫైయింగ్ ద కరికులం ఫ్రేమ్వర్క్ అండ్ లెర్నింగ్ లెవెల్స్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్, అంటే ఇప్పుడు మనం ఒక కరికులం ఏ బేస్ చేసుకోవాలి, తర్వాత వీళ్ళకి ఎగ్జామ్స్ ఎలా, అసెస్మెంట్స్ ఎలా పెట్టాలి, తర్వాత ఇప్పుడు ఏ ఒక సర్టిఫికేట్ వాల్యూ ఎలా ఉండాలి, తర్వాత కోర్సెస్కి ఒక అథెంటికేషన్, తర్వాత అంటే ఒకే కోర్సే అంటే ఇప్పుడు మనం ఎప్పటి నుంచో ఒకే సిలబసే చదువుకోకుండా ఇప్పుడున్న ప్రస్తుతానికి ట్రెండ్ తగ్గట్టు సిలబస్ని కూడా చేంజ్ చేయడానికి వీళ్ళు కౌన్సిల్స్ పెట్టడం అనేది కూడా చాలా బాగుంది. కానీ దీని ఒక ఫంక్షనింగ్ ఎలా ఉంటుందని చూడాలి. ఎందుకంటే ఇప్పటి వరకు చూసాం, యూజీసీ ఒకటి చెప్తుంటుంది, తర్వాత నాక్ బాడీ ఒకటి చెప్తూ ఉంటుంది, తర్వాత యూనివర్సిటీ బాడీస్ ఒకటి చెప్తూ ఉంటాయి, తర్వాత స్టూడెంట్స్ ఇట్లా డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి. మరి దీనికి ఎలా ఉంటుందో మనం కూడా చూడాలి. తర్వాత డిస్ప్యూట్స్ ఏది వచ్చినా కూడా వీళ్ళు హెచ్ఈసిఏ అని చెప్పేసి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక ఎక్స్పర్ట్ బాడీ పెట్టి ఈ డిస్ప్యూట్స్ అన్ని మేము తొలగిస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. బట్ ఇండియాలో మెయిన్ జరిగేది డిస్ప్యూట్స్. ఈ డిస్ప్యూట్స్ని వీళ్ళు ఎలా, అంటే ఇప్పుడు కౌన్సిల్స్ అంట, ఇప్పుడు ఎన్నో ఉన్నాయి ఇష్యూస్ ఇక్కడ, మరి ఎలా గవర్నమెంట్ దీన్ని ట్యాకిల్ చేయబోతుందో ఇది ఒక మెయిన్ హర్డిల్ అనమాట. యాక్చువల్లీ చూడాలి మనం ఇది కూడా. తర్వాత ఇంతకుముందు కూడా చెప్పాం, ఇప్పుడున్న ప్రెసెంట్ బీజేపీకి నిన్న రాత్రి నేను చెప్పాను, అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇండియాలో పెరిగిపోతూ ఉంది, కానీ గవర్నమెంట్ అనేది దీంట్లో ఇంట్రెస్ట్ చూపించట్లేదు. స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు. వీళ్ళు ఈరోజు ఒక స్టూడెంట్ ఏదైనా ఇంట్రెస్ట్గా తీసుకొని వచ్చి ఒక రీసెర్చ్ చేసి నేను ఏదైనా సాధిద్దామని అనుకుంటే వాళ్ళకి అవకాశం అన్నట్టు ఇక్కడ ఈరోజు గవర్నమెంట్స్ క్రియేట్ చేయట్లేదు. ఈరోజు అటల్ ఇన్నోవేషన్ యోజన కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక ఇన్నోవేటివ్ ఐడియాతో ఒక స్టూడెంట్ వచ్చి నేను రీసెర్చ్ చేస్తాను, లేకపోతే నేను పలాంది నాకు ఒక ఐడియా వచ్చింది, నేను దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నానని వాళ్ళ ఒక టీచర్ దగ్గర వెళ్ళి చెప్పినా, లేకపోతే ఎవరి దగ్గర వెళ్ళి నాకు ఏమన్నా కొద్దిగా ఫండ్ ఇవ్వండి, నేను ఒక ఇనిషియేటివ్ నాకు ఒక ఆలోచన వచ్చిందని ఈరోజు మన ఇండియాలో చూస్తే ఈరోజు మన పేటెంట్ రైట్స్ ఎన్ని ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు అదే జపాన్లో అంటే లాస్ట్ ఇయర్లో ఒక్కటే 2 lakhs వరకు వాళ్ళు పేటెంట్ రైట్స్ తీసుకుంటే జపాన్, మన ఇండియాలో పేటెంట్ రైట్స్ థౌజండ్స్లో ఉంది అంతే కేవలం. అంటే ఆలోచించండి, ఇప్పుడు జపాన్ పాపులేషన్ ఎంత, ఏంటి వాళ్ళ పేటెంట్ రైట్స్ ఎంత, మన ఇండియాలో ఈరోజు ఇంత మన పాపులేషన్లో మనం పేటెంట్ రైట్స్ ఎన్ని తీసుకున్నాం అనేది మనం ఆలోచిస్తే ఈరోజు ఆలోచించవచ్చు గవర్నమెంట్ మనకి ఎంత సపోర్ట్ చేస్తూ ఉంది ఏంటి అనేది. ఈరోజు 1968 నుంచి ఇంతవరకే తీసుకుంటే కూడా మనం ఈ రేషియోస్ అన్నీ కూడా సేమ్ ఇలాగే ఉన్నాయి. తర్వాత రీసెర్చ్ని ఇంక్రీజ్ చేయాలి. తర్వాత అంటే ఇప్పుడు ఇండియాలో రీసెర్చ్కి ఎలా ఉంది అంటే 0.69% ఆఫ్ జీడిపి ప్రస్తుతానికి రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఇండియాలో ఉపయోగిస్తే అమౌంట్ ఫర్ దిస్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్. యుఎస్ఏలో 2.8% ఉపయోగిస్తూ ఉన్నారు, సౌత్ కొరియాలో 4.2%, ఇజ్రాయెల్లో 4.3%. వాళ్ళు ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్కి డబ్బులు కేటాయిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆ స్టేటస్లో ఉన్నారు. ఈరోజు కేవలం ఇండియాలో 0.69% కేవలం, అంటే జీడిపిలో కేవలం 1% కూడా మనము రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్కి ఉపయోగించుకోకుంటే మన దాంట్లో పేటెంట్ రేట్స్ అనేటివి ఎలా పెరుగుతాయి, మనకి ఎలా ఈరోజు ఇన్నోవేషన్ అండ్ దాని రీసెర్చ్ ఇక్కడ పెరుగుతుంది అనేది కూడా మనం ఆలోచించాలి. తర్వాత దీన్ని ఇంక్రీజ్ చేయడానికి అని చెప్పేసి నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఫర్ ఫండింగ్ అండ్ ఫెసిలిటీ అని చెప్పేసి క్వాలిటీ రీసెర్చ్ అండ్ ఇన్ ఇండియా అని చెప్పేసి వీళ్ళు ఒకటి క్రియేట్ చేయాలనుకుంటున్నారు.
నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఫర్ ఫండింగ్ అండ్ ఫెసిలిటేటింగ్ క్వాలిటీ రీసెర్చ్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఒక బాడీ క్రియేట్ చేసి దాని నుంచి ఫండ్స్ రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మొన్న ఇంతకుముందు కూడా వీళ్ళు ఇంక్యుబేషన్ సెంటర్స్ కావచ్చు, ఇది సక్సెస్ కాలేదు. కనీసం ఏదైనా సక్సెస్ అవుతుంది, దీనికంటే ఒక ఆన్లైన్ పోర్టల్ పెట్టి ఒక ట్రాన్స్పరెన్సీ అనేది క్రియేట్ చేస్తారని చెప్పేసి నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఇప్పటికే ప్రస్తుతానికి ఉన్న కౌన్సిల్స్ ఐసీఎంఆర్ కావచ్చు, తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవి అలాగే పనిచేస్తూ ఉంటాయి. వాటిని అంటే ప్యారలల్గా రన్ చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు, డూప్లికేషన్ లేకోకుండా. తర్వాత ఫారిన్ యూనివర్సిటీస్ అట్రాక్ట్ చేయడానికి ఆలోచిస్తుంది. ఈరోజు ఐఐటీస్కి మంచి పలుకుబడి ఉంది వేరే కంట్రీస్లో కూడా. అంటే వీళ్ళు ఐఐటీస్ అంటే అనే ఒక ఆలోచన ఉంది. సో ఐఐటి వాళ్ళు కూడా వాళ్ళ బ్రాంచెస్ ఎక్స్పాండ్ చేయడానికి ఒక దీంట్లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఇది ఇచ్చారు. అదేవిధంగా ఇప్పుడు ఎంఐటీస్ అంటే మనం మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటే మనం అక్కడ చదవాలనేది చాలా మంది డ్రీమ్. అట్లాంటి వాళ్ళకు కూడా ఈరోజు ఇక్కడ బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇచ్చింది. వాళ్ళకు కూడా అటానమీ స్టేటస్ ఇచ్చేసి ఇప్పుడు ఎలా అయితే అటానమిక్ ఇన్స్టిట్యూషన్స్కి ఎలా అయితే వాళ్ళకి కొన్ని ఇస్తూ ఉన్నారో అలాగే వాళ్ళకు కూడా ఎగ్జామ్షన్స్ ఇస్తామని చెప్పేసి ఈరోజు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఇచ్చారు. లేకపోతే ఎంఓయూస్ ఇక్కడున్న ఇన్స్టిట్యూషన్ అక్కడున్న ఇన్స్టిట్యూషన్స్తో ఎంఓయూస్ చేసుకోవచ్చు. ఇప్పటికే కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ చేసుకుంటూ ఉన్నాయి. దాన్ని ఇంకా పబ్లిక్ సైజ్గా చేయాలని చెప్పేసి కూడా గవర్నమెంట్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఇంట్రడ్యూస్ చేసింది. తర్వాత వొకేషనల్ ఎడ్యుకేషన్ నేను మొన్న కూడా రైజ్ చేసిన. యాక్చువల్లీ ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ లేకనే ఇండియాలో మన దగ్గర ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతూ ఉంది. ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ ఇస్ ద మెయిన్ వెపన్ మనకి. ఈరోజు ఇప్పుడు ఎడ్యుకేషన్ మనం ఏం చదువుతున్నామో ఒకటే అయితే, మనం చదివిన చదువుకి మనం ఉద్యోగం చేస్తున్నామా లేదా అనేది సెకండరీ. ఈరోజు ఎడ్యుకేషన్ తర్వాత స్కిల్ ఈజ్ ఇక్కడ ఇంటర్ డిపెండెంట్ అనమాట. ఈరోజు బీటెక్ చేసిన వాడు ఇప్పుడు బీటెక్ సిఎస్సి చేస్తూ ఉంటాడు, తర్వాత ఈరోజు బ్యాంక్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. తర్వాత మెకానికల్ చేసిన వాళ్ళు, కంప్యూటర్ సైన్స్ ఈరోజు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. తర్వాత అంటే ఇట్లా డిఫరెంట్గా ఇక్కడ జరుగుతూ ఉన్నది. మన సివిల్ ఇంజనీరింగ్ చదివి బ్యాంకుల్లో చేసే వాళ్ళు ఉన్నారు, సివిల్ ఇంజనీరింగ్ చదివి పోస్ట్ ఆఫీస్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, తర్వాత ఇంజనీరింగ్ చదివి పోస్ట్ ఆఫీస్లో, తర్వాత ఇట్లా డిఫరెంట్గా మనం చూస్తూనే ఉన్నాం. అంతేందుకు ఇప్పుడు ఈరోజు సివిల్స్లో ఇప్పుడు యూపీఎస్సీలో కూడా ఇది చాలా ఇంతకుముందు కూడా మనం కూడా కౌంటర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక రీసెర్చ్ చేసిన స్టూడెంట్ ఇప్పుడు టెక్నాలజికల్ స్టూడెంట్ తనకి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ వచ్చిన తర్వాత దాంట్లో ఆయన వరకు అంటే ఇప్పుడు ఒక రీసెర్చ్ మెథడాలజీ దాంట్లో ఉపయోగించగలరా లేదా, ఆయన పోస్ట్ ఒక జాబ్ ఒక జస్టిఫికేషన్ ఎలా చేస్తాడనేది కూడా దీంట్లో చాలా ఉన్నాయన్నమాట. ఇలాంటివి కొన్ని ఇష్యూస్ రావడం, తర్వాత దీన్ని కూడా అపెక్స్ కౌన్సిల్స్ కూడా చాలా రైజ్ చేశాయి ఇట్లాంటివి. కాబట్టి వొకేషనల్ ఎడ్యుకేషన్ ఇండియాలో 19 to 24 ఏజ్ ఉన్న వాళ్ళు కేవలం 5% ఉపయోగిస్తూ ఉన్నారు. అంటే ఆలోచించండి మనం ఎంత తక్కువ ఉన్నామని చెప్పేసి. అసలు అందుకని స్కిల్ డెవలప్మెంట్ లేక ఈరోజు స్కిల్ ఇండియా ప్రోగ్రామ్స్ పెట్టినా కూడా మన ఇండియాలో ఈరోజు స్కిల్ యూత్ లేక ఈరోజు మనం వెనుకబడిపోతా ఉన్నాం. దీన్ని తగ్గించడానికి ఇది ఒక మెయిన్ వాళ్ళు ఉపయోగిస్తూ ఉన్నారు. ఇదే యుఎస్ఏలో అయితే 52% ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ఉంది, జర్మనీలో 75%, సౌత్ కొరియాలో 96% వరకు అక్కడ వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది ఉంది. అందుకనే దాని మీద అట్రాక్ట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఫ్రమ్ ద స్టార్టింగ్ అంటే వాళ్ళకి 6 years నుంచే వొకేషనల్ మీద చిన్న ఇంట్రెస్ట్ తీసుకోవాలని చూస్తూ ఉంది. మేము కూడా ఇంతకుముందు ఇప్పుడు మా స్కూల్లో కూడా ఎస్యూపీడబ్ల్యూ ఉండేది, సోషల్ డిజిటల్ ప్రాజెక్ట్ వర్క్ అని చెప్పేసి. అట్లాంటివి దాన్నే వాళ్ళ వొకేషనల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఒక మనిషికి ఒక అట్రాక్షన్ అనేది వస్తుంది, ఒక లైఫ్లో ఏదో ఒక ఇంట్రెస్ట్ ఏది లేనప్పుడు ఏదో ఒక స్కిల్తో తనకు బతకడానికి ఒక అవకాశం వస్తుంది అనేది కూడా ఈ ఒక వొకేషనల్ ఎడ్యుకేషన్ ఒక మెయిన్ ఇంటెన్షన్. దీనికంటే ఒక నేషనల్ కమిటీ వేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ విల్ సెటప్ అని చెప్పేసి వీళ్ళు కూడా చెప్పారు. నేషనల్ కమిటీ ఫర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్స్ అంటే ఆల్ వొకేషనల్ కోర్సెస్ అన్నింటినీ కలిపి ఒక ఇంటిగ్రేటెడ్ కమిటీ చేయాలని చూస్తూ ఉంది. తర్వాత మన ఒక స్కూల్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చేలోపు 2025 లోపల 50% అంటే ఇప్పుడు ఫ్రమ్ ద 5% టు డైరెక్ట్ 50% రీచ్ కావాలని చెప్పేసి గవర్నమెంట్ చూస్తుంది. మళ్ళీ చూడాలి దీనికంటూ వాళ్ళు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో. తర్వాత అదర్ రికమెండేషన్స్ వచ్చేసి సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఒకటి స్థాపించాలని కూడా గవర్నమెంట్ చూస్తూ ఉంది. దీంట్లో ఫైనాన్సింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేయడానికి అని చెప్పేసి మనం ఇంతకుముందు చూడొచ్చు. 1968 నుంచి 1986 వరకు అంటే అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారి పీరియడ్లో కానీ లేకపోతే వీళ్ళ పీరియడ్లో అప్పట్లోనే ఎడ్యుకేషన్ కంటూ ఒక జీడిపి కేటాయించాలని చెప్పేసి అప్పట్లో 6% ఆఫ్ జీడిపి కేటాయించింది. కానీ రాను తక్కువ వస్తుందని చెప్పేసి ఎన్నోసార్లు క్లెయిమ్ చేసినాం. ఈరోజు సర్వశిక్ష అభియాన్ కావచ్చు, లేకపోతే బీజేపీ గవర్నమెంట్ కావచ్చు, లేకపోతే మన రాష్ట్ర గవర్నమెంట్లు కావచ్చు, చాలా వరకు ఎడ్యుకేషన్ మీద డబ్బులు పెట్టమంటే ఏడ్చే పరిస్థితి ఉందని చెప్పేసి మనం ఇంతకుముందు కూడా చాలా
రైజ్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు మనం 2017-18 వరకు 2014 నుంచి 2000 వాళ్ళ వరకు పీరియడ్ తీసుకుంటే దాంట్లో కేవలం వాళ్ళు 4.4% ఆఫ్ జీడిపినే పెట్టడం జరిగింది. కమిటీ ఇచ్చిన తర్వాత న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో మేము రీఅష్యూర్ చేస్తాం 6% వరకు పోతామని చెప్పేసి ఈరోజు గవర్నమెంట్ చెప్తా ఉంది. మరి ఎంతవరకు ఇప్పటికైనా కనీసం వాళ్ళు ఎడ్యుకేషన్ మీద దృష్టి సారిస్తారని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. తర్వాత అడల్ట్ ఎడ్యుకేషన్ ఇంక్రీజ్ చేయడానికి కూడా ఇంతకుముందు కూడా కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఈసారి కొద్దిగా సాలిడ్ స్టెప్స్ తీసుకుంటా ఉన్నారు. వాళ్ళకి ఫౌండేషన్ కోర్సెస్ అంటూ ఒకటి, తర్వాత క్రిటికల్ లైఫ్ స్కిల్స్ అంటే ఫైనాన్షియల్గా వాళ్ళు ఎలా రావాలి, తర్వాత హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఫ్యామిలీ అవేర్నెస్ ఇట్లాంటివి ఒకటి, తర్వాత వొకేషనల్ స్కిల్ కోర్సెస్ ఒకటి, బేసిక్ ఎడ్యుకేషన్, తర్వాత కొంతమంది డ్రాప్ అవుట్స్ ఉంటే వాళ్ళకి కంటిన్యూ ఎడ్యుకేషన్ చేయడానికి అన్ని దానిలో స్పోర్ట్స్ కావచ్చు, టెక్నాలజీ, ఆర్ట్స్, కల్చర్ అన్ని దానిలో వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి కూడా ఈసారి వాళ్ళు అడల్ట్ ఎడ్యుకేషన్కి ఒక చాప్టర్ ఇచ్చారు. తర్వాత టెక్నాలజీని ఎడ్యుకేషన్ కోసం అని చెప్పేసి నేషనల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఫోరం అని చెప్పేసి ఒకటి వీళ్ళు ఫామ్ చేస్తూ ఉన్నారు. దీంట్లోనే ఇండక్షన్, ఇప్పుడు ఏదైనా ఒక టెక్నాలజీ నువ్వు కనుక్కుంటే దాన్ని ఇండక్ట్ చేయడం ఎలాగా, డిప్లాయ్మెంట్ చేయడం ఎలాగా, దాన్ని ఆ టెక్నాలజీని యూజ్ చేయడం ఎలాగని చెప్పేసి సెంట్రల్ స్టేట్ కలిసి చెప్పేసి సపరేట్ కొన్ని టీమ్స్ ఫామ్ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ చెప్తా ఉంది. మరి ఎంతవరకు అది వెళ్తారని మనం కూడా చూడాలి. తర్వాత డిజిటల్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ అనేది మనం ఇంతవరకు అంటే ఇంతకుముందు కూడా ఉండింది మనకి డిజిటల్ ఎడ్యుకేషన్, కానీ దాని ఒక ఇంపార్టెన్స్ ఎప్పుడు వచ్చిందంటే నాకు తెలిసి ఈ పాండమిక్లోనే వచ్చిందని చెప్పేసి అనుకోవచ్చు. ఈ పాండమిక్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఈ యొక్క మన ఇంతకుముందు వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్స్ అంటే ఎవరు ఇంటర్షిప్ చేయాలి కాదు. ఈరోజు జూమ్ యాప్ నుంచి ప్రతి ఒక్కరు చేయడం, తర్వాత జియో తీసుకోవడం, తర్వాత ఎన్నో చూడవచ్చు. ఈరోజు ఈ యొక్క పాండమిక్ నుంచి డిజిటల్ ఎడ్యుకేషన్కి ఒక హైప్ అనేది వెళ్ళిపోయింది. ఇంతకుముందు అసలు ఇంటర్నెట్ మీద అవగాహన లేని వాళ్ళు కూడా ఈరోజు ఇంటర్నెట్ తీసుకొని చేసే పరిస్థితి కూడా ఈ ఒక పాండమిక్లో మనం నేర్చుకున్నామని చెప్తే అది కూడా ఒక రకంగా రెవల్యూషన్ అని చెప్పేసి కూడా మనం చెప్పొచ్చు. దీంట్లో 2 ways ఆఫ్ డెవలప్ చేయాలి. అదే వీడియో కాన్ఫరెన్స్ యాప్స్ మీద ఎక్కువ అవగాహన తీసుకురావాలని చెప్పేసి కూడా గవర్నమెంట్ చూస్తూ ఉంది. 2 way ఆడియో అండ్ వీడియో, అంటే స్టూడెంట్ నుంచి తర్వాత టీచర్కి కూడా ఇది ఇంటరాక్షన్ సెషన్స్, దానికంటూ సపరేట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలని చెప్పేసి కూడా గవర్నమెంట్ చూస్తూ ఉంది. తర్వాత డిజిటల్ రిపాజిటరీస్ ఒకటి క్రియేట్ చేసి తర్వాత దాంట్లోనే ఈ లెర్నింగ్ గేమ్స్ కావచ్చు, యాప్స్ కావచ్చు, ఇవన్నీ వర్చువల్ రియాలిటీ గేమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఫామ్ చేస్తూ ఉంది. తర్వాత కొంతమందికి ఈ ఫెసిలిటీస్ లేని వాళ్ళకి, ఇంటర్నెట్ ఫెసిలిటీస్ లేకుండా ఇప్పటికీ చాలా పల్లెలు ఉన్నాయి, కనీసం పవర్ లేని పల్లెలు కూడా ఇప్పుడు కూడా కొన్ని చోట్ల ఉన్నాయి. అట్లాంటి వాళ్ళకి నెట్ అందని పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం, టెలిఫోన్ రీచ్ కాని పరిస్థితుల్లో, కానీ కొన్ని చోట్ల అసలు ఇంటర్నెట్ కనెక్షన్ సిగ్నల్ అందని పరిస్థితి కూడా ఉన్నాయి. అట్లాంటి వాళ్ళకి త్రూ టీవీ అండ్ మాస్ మీడియా ఈ యొక్క క్లాసెస్ని పంపించాలని చెప్పేసి కూడా గవర్నమెంట్ చూస్తుంది. దానికంటూ ఒక డిజిటల్ కంటెంట్ ఒకటి క్రియేట్ చేయాలని చెప్పేసి రిపోజిటరీ క్రియేట్ చేయాలని కూడా చూస్తూ ఉంది. తర్వాత వర్చువల్ ల్యాబ్స్ ఇంపార్టెన్స్ మనం ఎన్నోసార్లు తెలియజేయడం జరిగింది. ఒకే ప్లాట్ఫామ్లోనే ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్కి ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి, తర్వాత వాళ్ళ ఒక బేసిక్ లెర్నింగ్ ఇంక్రీజ్ చేయడానికి కూడా ఇది తీసుకుంది. తర్వాత ట్రైనింగ్ టీచర్స్ని హై క్వాలిటీ అండ్ తర్వాత ఆన్లైన్ కంటెంట్ క్రియేటర్స్గా చేయాలని చెప్పేసి ఇక్కడ మెయిన్గా న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా చూస్తూ ఉంది. తర్వాత టీచర్స్ ఇక్కడ చాలా చోట ఇప్పుడు కొంతమంది మెయిన్ ఇంపార్టెన్స్ ఉంది. ఇప్పుడు ఏజ్ వచ్చిన తర్వాత కొంతమంది టీచర్స్ అనేవాళ్ళు వాళ్ళ ఒక ప్రొడక్షన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, వాళ్ళ ఒక క్రెడిబిలిటీ ఆటోమేటిక్గా రెడ్యూస్ అవుతుంది. అట్లాంటి వాళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ దాంట్లో వాళ్ళని వేసి టీచింగ్లో న్యూ రిక్రూట్మెంట్స్ చేయాలని చెప్పాలని కూడా మనం అనుకుంటా ఉన్నాం. తర్వాత న్యూ టీచింగ్ టెక్నాలజీస్ రావాలి. ఇట్లాంటివన్నీ వస్తే ఆటోమేటిక్గా ఈ యొక్క న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కూడా వర్కౌట్ అవుతుందని చెప్పేసి అనుకోవచ్చు. బట్ చూడాలి రానున్న రోజుల్లో వీళ్ళొక ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుంది. అంటే ప్రతి ఒక్కటి కూడా సబ్జెక్ట్ వరకు ఎక్కడైనా కానీ మనకు ఓకే ఉంటుంది, కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చే లోపల ప్రతిసారి మనం ఫెయిల్ అవుతూ వస్తున్నాం. కాబట్టి అట్లీస్ట్ ఈసారి సక్సెస్ అవుతామని, మనం అనుకున్న విధంగా ఎడ్యుకేషన్ రేషియోస్ పెరుగుతాయని, యూనివర్సల్ ఎడ్యుకేషన్ గోల్స్ని, తర్వాత ఎండిజీస్ని మనం అందరం మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఇప్పటికే అయిపోయినా కూడా మనం రీచ్ కాని పరిస్థితిలో ఉంది. కాబట్టి ఇవన్నిటికి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి ఆలోచిస్తూ నా ఒక రివ్యూ ఇది. అంటే నేను మొత్తం పాలసీ చదివిన తర్వాత నేను కొన్ని మెయిన్ అనుకుని ఇది ఇవ్వడం జరిగింది. మీరు కూడా ఇంకేమైనా ఉంటే కూడా కంటెస్ట్ త్రూ కామెంట్స్ కానీ లేకపోతే త్రూ ఎనీథింగ్ యూ కెన్ డూ. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మనకి డెఫినెట్లీ హెల్ప్ అవుతుందని చెప్పేసి విశ్వసిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.